నైట్ 12కి కేక్ కట్ చేపిద్దాం అనుకున్నానమ్మా, కానీ నువ్వు పడుకున్నావని డిస్టర్బ్ చేయలేదు. ఎందుకే అబద్ధాలాడతావు? 12 గంటల దాకా నేను మేల్కనే ఉన్నా, నువ్వే పంది లెక్క పండుకున్నావు. క్యాండిల్ ఏదే? క్యాండిల్ ఎక్కడ్రా? అంటే అది x = 0 y 10 రూపాయల కోసం కకృతి పడ్డాడు. అది ఇక్కడ మిస్ అయిందమ్మా. హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ ప్రియా. ఇదిగోనా ఆంటీ. రేయ్ హ్యాపీ బర్త్డే ఆంటీ. రేయ్ చెప్పరా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఆంటీ. రేయ్ ఇది బర్త్డే పార్టీరా. హ్యాపీ బర్త్డే ఆంటీ. ప్రియా ఎవడే వీడు? ఈడ సిచ్యువేషన్కి అస్సలు సింక్ అయితలేడు. ఆడెవడో నాకు తెలీదమ్మా. తెల్వదా? నీకు తెలవకుండా ఈడికెట్లొచ్చిండు? ఎవరు బాబు నువ్వు? నేను సుబ్రహ్మణ్యం కవిత గారి బాబునండి. నువ్వెవరబ్బాయివని అడుగుతలేను, ఈడికి ఎట్లొచ్చినావు, ఎందుకొచ్చినావు? అంటే నేను రాలేదండి, మా తాతకు సీరియస్ అని చెప్పి అర్జెంటుగా వెళ్తూ ఉంటే వీడే నన్ను బలవంతంగా తీసుకొచ్చేసాడు. అంటే నువ్వే కదా ఎవరో ఒకరిని తీసుకురామన్నావు, ఇది ఖాళీగా దొరికాడు తీసుకొచ్చాను. రేయ్ వాళ్ళంటే ఏదో తెలవకుండా తీసుకొచ్చిర్రు, నువ్వన్న చెప్పాలి కదరా ఇది నీ పరిస్థితి అని. అంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ అండి. నీ ఇంట్రోవర్ట్ తగలయ్యా. సరే ఇప్పుడనబో మీ తాత ఎట్లున్నాడో ఏమో. అంటే అది ఏందిరా నీ బాధ? పైసలు కావాలనా? పోనీక వెహికల్ ఏమైనా కావాలనా? చెప్పరా. కాదు కాదు, అంటే ఇక్కడ దాకా వచ్చాను కదా, కేక్ తినేసి వెళ్దామని. కేక్ కోసం వచ్చిన చెప్పలే. తీసుకోరా, తీసుకో, తొందర తీసుకో. ఓకే ఓకే ఓకే. పోరా, మీ తాత ఏసీ రూమ్ లో లేడు, ఐసీయూలున్నాడు. ఓకే ఇంట్రోవర్ట్. ప్రియా అర్జెంట్ గిల్లని బయటికి పంపు తొందరగా. పోరా. అబ్బా ప్రియా మరి భోజనాలు? అక్కడ సాయిబాబా గుళ్ళో పెడుతున్నారు, అక్కడికి వెళ్ళి తిను. గుళ్ళోనా? నీ అడుక్కునే మొహానికి అదే చాలా ఎక్కువ. ఎమోషనల్ డ్యామేజ్. సర్లే, కనీసం కేక్ డబ్బులని పోయి తాగుతా. ఫోన్ పే చేస్తాలేరా, ఎలా? నాకు నమ్మకాలు లేవు నీ మీద. సర్లే దేఖ్లేంగే. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నా సర్ప్రైజ్ కి థ్రిల్ అయ్యావా? ఎందుకు థ్రిల్ అయ్యేది? ఎక్స్పెక్టెడే కదా. ఎక్స్పెక్టెడా? హౌ? నిన్న నా పర్సుల నుంచి 1000 రూపాయలు నొక్కేసినప్పుడే అనుకున్ననే ఇట్లాంటిదేదో చేస్తావని. అయినా సిగ్గులేదానే నా పర్సుల నుంచి పైసలు కొట్టేసి నాకు మళ్ళా కేక్ దేనికే? సిగ్గుందమ్మా, కానీ డబ్బులే లేవు. అయినా ఇక్కడ మనీ ఇంపార్టెంట్ కాదమ్మా, సెలబ్రేషన్స్ ఇంపార్టెంట్. ఇవి సెలబ్రేషన్సా? హ్యావ్ యూ ఎంజాయ్ నా? 200 రూపాయల కేక్ తెచ్చి 800 రూపాయలు నొక్కేసినావు, మళ్ళా ఇది సెలబ్రేషన్స్ అంటున్నావు. అమ్మా ఇది చాలా కాస్ట్లీ కేక్ అమ్మా, నీకోసం స్పెషల్ గా చేయించా. అవునా? ఏడా? మన సందు చివర సుబ్బారావు బేకరీలనా? అమ్మ బాబాయ్, అమ్మకెలా తెలిసిందే? పర్వాలేదు చెప్పే, నీ తెలివి సందు దాటిపోదని నాకు బాగా తెలుసు. అమ్మ నాకు పనుంది, ఇప్పుడే వస్తాను. అమ్మ నీకోసం స్పెషల్ గా చేసా, తిని ఎలా ఉందో చెప్పు. ఏందది? తినమ్మా, నీకే తెలుస్తుంది. బాగుంది ప్రియా, ఇంత వంట ఎప్పుడు నేర్చుకున్నావే? అమ్మా ఆ జీడిపప్పుతో కలిపి తిన్నమ్మా, ఇంకా బాగుంటది. సూపర్ ప్రియా, నేను ఉప్మా ఎన్నోసార్లు తిన్నా గాని ఈ టేస్ట్ అయితే ఏడ తినలేదే. ప్రియా ఏమైందే? ప్రియా ఏమైందే? ప్రియా ఏమైందే? ఉప్మా బాగుందనే చెప్పినా కదనే, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ నేను చేసింది ఉప్మా కాదమ్మా, మరి పాయసం. పాయసమా? ఆ ముక్క ముందే చెప్పాలి కదనే, గట్టిగుంటే ఉప్మా అనుకున్నా. పో అమ్మా, ఐ హట్. నువ్వు చేసిన ఆ పాయసంని ఉప్మా అంటేనే నీకంత బాధ అయితే, నా బర్త్డే నిన్నైతే ఇయ్యాల సెలబ్రేట్ చేస్తే నాకెంత బాధ అవుతుంది? నిన్న నా బర్త్డే. అమ్మ నాకు కొంచెం పనుంది, ఇప్పుడే వస్తా. ప్రియా ఎస్కేప్. ఏసుంటి బిడ్డరా బాబు.